హలో ఫ్రెండ్స్, జూలై 19, 2025 షార్జాలో పనిచేస్తున్న సతీష్ అనే వ్యక్తి షార్జాలో ఉంటున్న తన అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూస్తే తన ఇంటి డోర్ కాస్త ఓపెన్ అవటం గమనించాడు. దీంతో అక్కడేదో తేడా జరుగుతుందని చెప్పి తనకు అనుమానం వచ్చింది. చిన్నగా తలుపు తీసుకుని ఇంట్లోపలికి వెళ్ళాడు. ఆ తర్వాత తన భార్య పేరు పిలుస్తూ అన్ని రూములకు వెళ్తూ ఉన్నాడు. చివరగా వాళ్ళుంటున్న బెడ్రూమ్ దగ్గరికి వచ్చాడు. బెడ్రూమ్ తలుపు ఓపెన్ చేసి చూస్తే తన కళ్ళెదురుగా తన భార్య కాళ్ళు కనిపించాయి. తలెత్తి పైకి చూస్తే ఆమె ఉరి వేసుకొని చనిపోయినట్టు కనిపించింది. దీంతో వెంటనే సతీష్ తన వైఫ్ వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. ఆ మాట విన్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ మోగపోయారు. దుబాయ్ పోలీసులు దీన్ని ఆత్మహత్య కిందగా కేసుని ఫైల్ చేశారు. కానీ కొన్ని రోజుల తర్వాత షాకింగ్ వీడియోస్ బయటకు వచ్చినాయి. ఆ వీడియోస్లో ఏముంది, అతుల్య అనే ఈ మహిళ నిజంగానే ఆత్మహత్య చేసుకుందా లేదా ఎవరైనా ఏమైనా హత్య చేశారా? ఈ విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. 2012 కేరళ కొల్లాయం డిస్టిక్ దేవగిరి అనే విలేజ్లో ఒక టెంపుల్లో ఫెస్టివల్ జరుగుతోంది. ఆ ఫెస్టివల్కి తులసిబాయ్, రాజశేఖరన్ అనే దంపతులు వాళ్ళిద్దరు కూతుర్లతో వచ్చారు. చిన్నమ్మాయి పేరు అతుల్య. ఈమె చాలా అందంగా ఉంటుంది. ఆ టైంలో ఆమె ఏజ్ కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. తను తన ఫ్రెండ్స్ కలిసి ఆ టెంపుల్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటున్న టైంలో సతీష్ అనే ఒక వ్యక్తి ఆ అమ్మాయిని చూశాడు. చూసిన వెంటనే ఆ అమ్మాయి అతనికి బాగా నచ్చేసింది. కానీ తనకి ఆ అమ్మాయికి మధ్య 10 నుంచి 11 సంవత్సరాల ఏజ్ గ్యాప్ అయితే ఉంది. అయినా కూడా సతీష్ అతుల్యతో మాట్లాడి తన ప్రేమ విషయాన్ని ఆమెకి చెప్పాలని చెప్పనుకున్నాడు. కానీ అతుల్యకి ఇది ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో సతీష్ తనకి తెలియకుండా తనని ఫాలో అయ్యి తను ఎక్కడుంటుంది, ఎవరితో ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకున్నాడు. తర్వాత సతీష్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, ఇలా నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను, ఆ అమ్మాయిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను, నువ్వు వస్తే ఇద్దరం కలిసి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి ఆ అమ్మాయితో నా పెళ్లి కన్ఫర్మ్ చేయని చెప్పి వాళ్ళ అమ్మకి చెప్పాడు. దీంతో తల్లి కొడుకు ఇద్దరు కలిసి అతుల్య ఇంటికి వెళ్ళారు. సతీష్ విషయానికి వస్తే సతీష్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. తన ఇంట్లో గోడల మీద ఎప్పుడూ కూడా దుబాయ్ పోస్టర్సే ఉండేవి. ఎప్పటికైనా గల్ఫ్ కంట్రీకి వెళ్ళి సెటిల్ అవ్వాలనేది అతని కోరిక. మొత్తానికి చాలా కాలం తర్వాత తన కల నెరవేరింది. ఎన్నో సంవత్సరాల ప్రయత్నం తర్వాత తనకి షార్జాలో ఒక జాబ్ వచ్చింది. ఇటు అతుల్య ఫ్యామిలీ విషయానికి వస్తే అతుల్య వాళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ. ఒక్కసారిగా మంచి జాబ్ ఉన్న వ్యక్తి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ కూతుర్ని అడిగేసరికి అతుల్య పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మొత్తానికి రెండు ఫ్యామిలీస్ కూడా మాట్లాడుకొని పెళ్లి డేట్ని ఫిక్స్ చేసుకున్నారు. అతుల్య ఏజ్ 18 దాటగానే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా అతుల్య కాలేజ్కి వెళ్తూ ఉండేది. ఇదే టైంలో ఒకసారి సతీష్ అతుల్యని సర్ప్రైజ్ చేద్దామని చెప్పి వాళ్ళ కాలేజ్ దగ్గరికి వచ్చాడు. అలా వచ్చినప్పుడు అతుల్య వేరే అబ్బాయిలతో మాట్లాడుతూ ఉంటాం తను గమనించాడు. వెంటనే సతీష్ తన దగ్గరికి వెళ్ళి, ఎవరు వాళ్ళు, వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, వాళ్ళతో ఎందుకున్నావు అని చెప్పి అందరి ముందు అతుల్యని క్వశ్చన్ చేయటం మొదలుపెట్టాడు. దీంతో అతుల్యకి చాలా అంటే చాలా కోపం వచ్చింది. ఇప్పుడే ఇలా అనుమానిస్తూ ఉంటే రేపు పెళ్ళయ్యాక ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయని ఇది ఇక్కడతోనే ఆపేస్తే బెస్ట్, లేదంటే నా ఫ్యూచర్ పాడైపోతుందని చెప్పనుకుని డైరెక్ట్గా వెళ్ళి తన తండ్రికి జరిగిన విషయం మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. పెళ్లి కోసం అని ఇచ్చిన బంగారం మొత్తాన్ని తీసుకుని వచ్చి ఇవి వాళ్ళకి తిరిగి ఇచ్చేయండి, దయచేసి నాకు తనతో పెళ్లి చేయొద్దని చెప్పి వాళ్ళ నాన్నతో చెప్పింది. అతుల్య పేరెంట్స్ కూడా దీనికి అంగీకరించారు. నీ సంతోషం కంటే మాకు ఏది ముఖ్యం కాదని చెప్పి పెళ్లి కొడుకు వాళ్ళకి పెళ్లి క్యాన్సిల్ అని చెప్పి ఇన్ఫార్మ్ చేశారు. దీంతో వెంటనే సతీష్ వాళ్ళమ్మ పెళ్లి కూతురు ఇంటికి వచ్చి బ్రతిలాడటం స్టార్ట్ చేసింది. కానీ ఆ అమ్మాయి ఫాదర్ మాత్రం మా అమ్మాయికి ఇష్టం లేకుండా మేము ఏమీ చేయమని చెప్పి తెగేసి చెప్పాడు. దీంతో సతీష్ అతుల్య ఉన్న రూమ్లోకి వెళ్ళి డైరెక్ట్గా తన కాళ్ళ మీద పడిపోయాడు. ఆమె కాళ్ళను పట్టుకొని ఏడుస్తూ, ఇక మీదట ఇలాంటి క్వశ్చన్స్ నేను అడగను, నిన్ను అసలు ఎలాంటి ఇబ్బంది పెట్టను, ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోని చెప్పి ఆమెను బ్రతిమలాడటం మొదలుపెట్టాడు. మొత్తానికి కాళ్ళు పట్టుకునే స్టేజ్కి వచ్చాడంటే మనిషి మారిపోయాడని చెప్పి అతుల్య వాళ్ళ పేరెంట్స్ ఈ పెళ్లి ఒప్పుకున్నారు. ఫైనల్గా వాళ్ళ పెళ్లి కూడా జరిగింది. 2014లో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. మొదట్లో అంతా హ్యాపీగానే సాగింది. కానీ పెళ్ళైన 2 నెలలకే సతీష్ వీసాని రెన్యువల్ చేయించుకోవడం కోసం షార్జాకి తిరిగి వెళ్ళిపోయాడు. అటు షార్జాలో సతీష్, ఇటు కేరళలో అతుల్య. సడన్గా ఒకరోజు అతుల్య ప్రెగ్నెంట్ అని తెలిసింది. 2015లో తనకి కూతురు కూడా పుట్టింది. బట్ డెలివరీ టైంకి కూడా తన హస్బెండ్ తిరిగి రాలేకపోయాడు. 2015 నుంచి 2022 వరకు అతుల్య లైఫ్ కేవలం 2 ఇళ్లకే పరిమితం అయిపోయింది. ఒకటి వాళ్ళ అత్తగారిల్లు, ఇంకోటి వాళ్ళ అమ్మగారిల్లు.
ఈ 2 ఇళ్లకి ఓన్లీ 35 కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రం ఉంది. సో కొన్ని నెలలు అక్కడుంటే కొన్ని నెలలు ఇక్కడుంటూ వచ్చింది. భర్త దగ్గరగా లేడు. ఇటు చూస్తే పాప చదువుకునే ఏజ్కి వచ్చేసింది. దీంతో ఫైనాన్షియల్గా తను బాగా స్ట్రగుల్ అవుతూ ఉండేది. అప్పటి వరకు ఐ మిస్ యూ అని చెప్పి తన భర్తకి చేసే కాల్స్ కాస్త ఇంకెన్నాళ్ళు అక్కడే ఉంటావు, మా దగ్గరికి వచ్చేది ఉందా లేదా, అసలు వస్తావా రావా అని చెప్పి గొడవ పడే స్టేజ్కి వెళ్ళిపోయింది. దీంతో 2023లో సతీష్ అతుల్యాన్ని కూడా యూఏకి వచ్చి వర్క్ చేయమని చెప్పి అడిగాడు. సో తను అక్కడ జాబ్ చేస్తే ఇద్దరికి మంచి జీతం వస్తుంది, ఇద్దరు మంచి లైఫ్ని లీడ్ చేయొచ్చు అని చెప్పి ఆమెతో చెప్పాడు. ఇటు తన కూతురిని పెంచడానికి డబ్బు సరిపోకపోవడంతో తను కూడా హస్బెండ్ చెప్పిన దానికి ఓకే చెప్పేసి షార్జాకి స్టార్ట్ అయింది. తనకి ఇష్టం లేకపోయినా కానీ మనసు చంపుకొని తన కూతుర్ని వాళ్ళ పేరెంట్స్ దగ్గర వదిలేసి తను షార్జాకి వెళ్ళిపోయింది. స్టార్టింగ్లో తనకి జాబ్ దొరకడానికి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కాస్త కష్టమైంది. కానీ కొన్ని వారాలు గడిచిన తర్వాత తను ఒక సూపర్ మార్కెట్లో సేల్స్ గర్ల్ లాగా జాయిన్ అయింది. జూలై 19, 2025 ఆ రోజు అతుల్య బర్త్డే. తన పేరెంట్స్ నుంచి కాల్ రావడంతో చాలా హ్యాపీగా వాళ్ళ పేరెంట్స్తో ఫోన్ మాట్లాడింది. కానీ అలా మాట్లాడిన సాయంత్రానికే మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి కాల్ వచ్చింది. కానీ ఈసారి ఫోన్ చేసింది అతుల్య కాదు, అతుల్య వాళ్ళ హస్బెండ్. మావయ్య గారు, మీ కూతురు ఊరేసుకొని చనిపోయిందని చెప్పి ఆ కాల్లో వినిపించింది. సతీష్ ఇంటికి వచ్చినప్పుడు ఇంటి డోర్ తెలిసిండడంతో తను స్లోగా ఇంటి లోపలికి వెళ్ళి చూశాడు. తీరా చూస్తే రూమ్లో అతుల్య ఫ్యాన్కి ఊరేసుకొని కనిపించింది. వెంటనే సతీష్ తన చేతిని పట్టుకొని పల్స్ చెక్ చేశాడు. కానీ ఎలాంటి ఉపయోగం లేదు. అప్పటికే ఆమె చనిపోయి చాలాసేపు అవుతుంది. వెంటనే భయంతో అతుల్య పేరెంట్స్కి కాల్ చేసి జరిగిన విషయం మొత్తాన్ని చెప్పాడు. కానీ అటు సైడ్ నుంచి ఎలాంటి సౌండ్ కూడా లేదు. వాళ్ళ పేరెంట్స్ ఈ మాట వినగానే షాక్లో ఏం మాట్లాడలేకపోయారు. వెంటనే వాళ్ళ కాల్ కట్ చేసి సతీష్ పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు వెంటనే వాళ్ళ ఇంటికి వచ్చారు. రూమ్లో ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని చెప్పి బాగా సెర్చ్ చేసి ఫొటోస్ కూడా తీసుకున్నారు. అలాగే సతీష్ని కొన్ని క్వశ్చన్స్ కూడా చేశారు. సతీష్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి, నేను ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే నా భార్య ఇలా ఉరేసుకొని కనిపించింది, ఏం చేయాలో తెలియక ముందు మా మావయ్య వాళ్ళకి ఫోన్ చేసి తర్వాత మీకు ఫోన్ చేశాను, అంతకు మించి నాకేమీ తెలియదని చెప్పి సతీష్ చెప్పడం జరిగింది. అక్కడ జరిగిన సంఘటనలన్నింటినీ ఆధారంగా తీసుకొని ఇది ఆత్మహత్య అని చెప్పి పోలీసులు స్టేట్మెంట్ని ప్రిపేర్ చేసి కేసుని క్లోజ్ చేశారు. కానీ ఇటు అతుల్య వాళ్ళ ఫాదర్ మాత్రం దీన్ని మాత్రం యాక్సెప్ట్ చేయలేదు. నా కూతురు ఇలాంటి పని చేయదని, అయినా తనకు ఆత్మహత్య చేసుకునేంత కష్టం ఏముందని చెప్పి ఖచ్చితంగా ఇది సతీష్ చేసిన పనే ఉంటుందని చెప్పి వాదించడం మొదలుపెట్టాడు. కేవలం సతీష్ మీద అనుమానం చూపించడమే కాదు, కొన్ని వీడియోస్ను కూడా ఆధారంగా బయటపెట్టాడు అతుల్య వాళ్ళ ఫాదర్. ఇది చూసిన మీడియా అలాగే కేరళ ప్రజలతో పాటు టోటల్ ఇండియా కూడా షాక్ అయిపోయింది. ఏంటి వీడు ఇంత సైకోలా ఉన్నాడని చెప్పి అందరూ అనుకోవటం మొదలుపెట్టారు. ఆ వీడియోలో సతీష్ అతుల్యాన్ని తిట్టడం, చైర్ తీసుకొని కొట్టడం, బాగా తాగేసి ఒక సైకోలాగా బిహేవ్ చేస్తున్నట్లున్నాయి. ఒకవైపు యూఏఈ పోలీసులు ఇది ఆత్మహత్య అని చెప్పి రిపోర్ట్ ఇస్తే, ఇంకోవైపు అతుల్య వాళ్ళ ఫాదర్ రిలీజ్ చేసిన వీడియోతో అందరూ కూడా సతీషే హంతకుడు, సతీషే ఈ హత్య చేశాడని చెప్పి వాదించడం మొదలుపెట్టారు. ఇలాంటి టైంలోనే అతుల్య బాడీ కేరళకు వచ్చింది. కేరళ పోలీసులు అతుల్య బాడీని మళ్ళీ రీపోస్ట్ మార్టం చేశారు. ఎప్పుడైతే రీపోస్ట్ మార్టం చేశారో కొన్ని నిజాలు బయటపడ్డాయి. ఆ నిజాలేంటో తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూశారంటే ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి త్వరగా సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. అతుల్య బాడీ పోస్ట్ మార్టం చేసిన తర్వాత తన బాడీలో చాలా ప్లేసెస్లో తీవ్రంగా గాయాలైనట్టు కనిపించాయి. టోటల్గా తన బాడీ పైన 46 ఇంజురీస్ కనిపించాయి. ఈ న్యూస్ బయటకు రావడంతో అందరూ కూడా షాక్కి గురారు. ఖచ్చితంగా ఇది హత్యే, ఆత్మహత్య అయి ఉండదని చెప్పి అందరూ డిసైడ్ అయిపోయారు. కేరళ పోలీసులు చేసిన ఈ పోస్ట్ మార్టంతో కేసు మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అతుల్య వాళ్ళ ఫాదర్ రిలీజ్ చేసిన వీడియోస్లో ఎక్కడైతే అతుల్యాన్ని కొట్టినట్లుందో సేమ్ అదే ప్లేసెస్లో ఈ గాయాలు కనిపించాయి. తన నడుము మీద, భుజం మీద, కాళ్ళ మీద, ఈవెన్ మొహం మీద కూడా తీవ్రంగా గాయాలై ఉన్నాయి. అతుల్య వాళ్ళ పేరెంట్స్ చెప్పింది వింటే తన చిన్న వయసు నుంచే ఎంత టార్చర్ని అనిపించిందో మనకు అర్థమవుతుంది. ఒకవైపు చిన్న వయసులోనే మ్యారేజ్ అవడం, ఇంకోవైపు భర్త కొన్ని సంవత్సరాల పాటు దూరంగా ఉండడంతో మెంటల్గా బాగా డిస్టర్బ్ అయిపోయింది. ఎలాగోలాగా ఎన్నో ఏళ్ల తర్వాత తన భర్త దగ్గరికి వెళ్తే అక్కడ తన భర్త అసలు రూపాన్ని బయటపెట్టాడు.
సతీష్కి తాగుడు అలవాటు ఉంది. ప్రతిరోజు ఆఫీస్ నుంచి రాగానే తాగడం మొదలుపెట్టేవాడు. ఏ రీజన్ లేకుండా అతుల్యతో గొడవ పెట్టుకోవటం, చుట్టుపక్కల ఉన్న వస్తువులతో ఇష్టం వచ్చినట్లు పిచ్చి పట్టిన వాడిలాగా విసిరేస్తూ ఉండేవాడు. అసలే అతుల్య మెంటల్గా బాగా వీక్ అయిపోయి ఉంది. ఇప్పుడు మళ్ళీ హస్బెండ్ టార్చర్. దీంతో ఏం చేయాలో తనకి అసలు అర్థం కాలేదు. తనలో తానే రోజు ఏడ్చుకుంటూ కూర్చునేది. మొదట్లో ఇవేవి కూడా వాళ్ళ పేరెంట్స్కి చెప్పలేదు. ఎప్పటికైనా ఇదంతా సెట్ అయిపోతుంది, మామూలైపోతుందని చెప్పి ఒక చిన్న ఆశ. ఎందుకంటే ఆమె కొన్నేళ్లుగా అదే ఆశతో బ్రతుకుతూ వచ్చింది కాబట్టి. పెళ్ళైన వెంటనే హస్బెండ్ యూఏకి వెళ్ళిపోవటం, తను అటు ఇటు పేరెంట్స్ ఇంటికి అత్తగారింటికి తిరుగుతుండటం, ప్రతిసారి వాళ్ళు చెప్పే మాటలు వింటాం. అదే అడ్జస్ట్ అవ్వని. తన లైఫ్ అంతా కూడా అడ్జస్ట్ అవుతూనే గడిపింది. కానీ తన హస్బెండ్ చేసిన టార్చర్ని మాత్రం తను అడ్జస్ట్ చేసుకోలేకపోయింది. తను చేసే ప్రతి పనిని వీడియో తీసి తన అక్కకి, నాన్నకి పంపుతూ ఉండేది. ఇంకా సతీష్తో ఉండడం నా వల్ల కాదని చెప్పి వాళ్ళకి చెప్పేసింది. దీంతో అతుల్య ఫాదర్ వెంటనే దుబాయ్కి వచ్చాడు. అప్పుడు కూడా సతీష్ ఇంకా అతుల్యకు మధ్య గొడవ స్టార్ట్ అయింది. దీంతో అతుల్య ఫాదర్ మధ్యలో కలగజేసుకొని, నువ్వు ఇలానే బిహేవ్ చేస్తూ ఉంటే నా కూతుర్ని నేను తీసుకుని వెళ్ళిపోతానని చెప్పాడు. అన్నట్లుగానే తన కూతుర్ని తీసుకుని కేరళకి తిరిగి వచ్చేసాడు. వెంటనే సతీష్ కూడా ఇండియాకి వచ్చేసాడు. అతుల్య ముందు, అత్తమావుల ముందు ముసల కన్నీళ్లు కార్చడం మొదలుపెట్టాడు. ఇంకోసారి తప్పు చేయను, తనని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పి సేమ్ అదే మొదట్లో చేసిన ఫాల్స్ ప్రామిసెస్ చేశాడు. దీంతో అతుల్య ఇంకొక ఛాన్స్ ఇవ్వడానికి ఒప్పుకుంది. ఈసారి తను ఇలా ఒప్పుకోవడానికి కారణం తన కూతురికి మంచి ఫ్యూచర్ ఇవ్వాలని తను కోరుకుంది. కానీ తనకే ఫ్యూచర్ లేకుండా పోతుందనే విషయాన్ని తను గ్రహించలేకపోయింది. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ తిరిగి యూఏకి వెళ్ళిపోయారో అప్పటి నుంచి సతీష్ క్రూరత్వం మరీ ఎక్కువైపోయింది. ఎంతలా అంటే కత్తి పట్టుకొని మరీ తనని బెదిరించే స్థాయికి వెళ్ళిపోయాడు. కేరళ మీడియా ఈ వీడియోస్ అన్నింటినీ చూపించి ఎందుకు ఆమెను ఇలా టార్చర్ చేసామని చెప్పి క్వశ్చన్ చేసినప్పుడు తను ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? నేను నా భార్యను కొట్టాను, కానీ అదంతా ప్రేమతోనే చేశానని చెప్పి తను చెప్పుకొచ్చాడు. తన భార్య చావు వెనక వేరెవరో ఉండి ఉంటారు, నాకు నా భార్య చావుకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి తను మీడియా ముందు చెప్పాడు. కానీ అతుల్య పేరెంట్స్ మాత్రం తన పుట్టినరోజప్పుడు అంత సంతోషంగా కాల్ చేసి మాట్లాడిన మా కూతురు అంతే సడన్గా ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుందని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది హత్య అని చెప్పి బల్లగుద్ది చెప్తున్నారు. వీడియోస్ ఆధారంగా సతీష్ని ఇండియా రాగానే అరెస్ట్ చేశారు. కానీ కొన్ని వారాలకే తనకి కండిషనల్ బెయిల్ వచ్చింది. కేసు అయిపోయే వరకు యూఏకి వెళ్ళడానికి వీల్లేదని, కావాలంటే ఫ్రీగా కేరళలో నువ్వు తిరగొచ్చని చెప్పి తనకి బెయిల్ ఇచ్చారు. అక్కడంతా క్లియర్గా తను టార్చర్ చేసిన వీడియోస్కి డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు బుక్ చేసి లోపల వేయొచ్చు. కానీ ఇలా బెయిల్ మీద బయటికి పంపించారంటే దీని మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్స్ చేయండి. ప్రజెంట్ అయితే అతుల్య కేస్ స్టిల్ ఒక మిస్టరీలానే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ ఎ నైస్ డే.